వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వాలంటే ఎలాంటి ఫినాన్షియల్ స్టేటస్ అనేది మనం ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవాలి. దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు మనం ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వాలంటే మనం ఎలాంటి ఫినాన్షియల్ ప్లాన్ అనేది ముందు నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటేనే మనం ఎర్లీ రిటైర్మెంట్ తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్గా ఉండగలం. సార్, ఇప్పుడు మనకి రిటైర్మెంట్ అనేది రెండు రకాలు. ఒకటి ఆల్రెడీ ఒక 60 ఏళ్ళ తర్వాత అయ్యే రిటైర్మెంట్, ఇంకొకటి ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో దీనికోసం ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో ఫైర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అని. అయితే ఇది ఇక్కడ మనం చేసే జాబ్ను మానము, బిజినెస్ను కూడా మానము. కానీ ఏ స్ట్రెస్తోనైతే మనం జాబ్ చేస్తున్నామో ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి ముందు. చాలామంది చూడండి, కొంతమంది పొజిషన్స్ హఠాత్తుగా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి జాబ్లో. బిజినెస్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వెల్త్ క్రియేట్ చేస్తారు, బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తారు. కానీ కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా ఆ యొక్క లేన్ నుంచి బయటకు రాలేరు. దానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ. మనం ఏ రోజు అయితే ఫైనాన్షియల్గా మన రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కూడా మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుందో అప్పటి వరకు గ్రో కావాలి. పాయింట్ నెంబర్ 1 బాగా నోట్ చేసుకోవాలి చాలామంది. మన సంపాదన మన రెగ్యులర్ ఎక్స్పెండిచర్కి మ్యాండేటరీ అయినప్పుడు వాళ్ళు గ్రో కాలేరు. సో దీన్ని మనకు మన బుక్స్ పరంగా చూస్తే సైకాలజీ మనీ కానీ చాలా సబ్ కాన్షియస్ గురించి ఎన్నో వీడియోలలో కూడా వాళ్ళు చెప్పారు. రిలేషన్షిప్ విత్ ద మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన గ్రోత్లో. అయితే దీని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే చాలామంది ఏం చేస్తున్నారు, ఈ రోజుల్లో ఒక 3 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఒక 7 years ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, పిల్లల కోసం ఏదైనా పాలసీ తీసుకుందామా, లేదా ఎక్కడైనా ల్యాండ్ కొని పెట్టుకుంటే ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుంది. ఇలా అక్కడ కొంచెం మనీని పార్క్ చేసేస్తున్నారు. ఇలా కాకుండా ఒక సమగ్రంగా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని ఈ రోజు నా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఐ విల్ రిమూవ్ మై డెట్స్, అంటే డెట్స్ ఏవైతే ఉంటాయో హోమ్ లోన్ అలాంటివి ఉంటే దాన్ని మనం ఇప్పుడే క్లోజ్ చేసే ప్రయత్నం చేయకుండా మీకు మిగిలిన ఏవైతే డెట్స్ ఉంటాయో ఫస్ట్ ఆ డెట్ నుంచి బయటకు రావాలి. పాయింట్ నెంబర్ 1. డెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర సర్ప్లస్ ఉన్న అమౌంట్ని నేను ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫైనాన్షియల్లీ రిటైర్ అవుతాను అనేది ఆలోచించాలి. ఫైనాన్షియల్లీ రిటైర్మెంట్ అంటే ఏంటి? మనం చేయాల్సిన జాబ్ ఒకవేళ చేయకున్నా, మన బిజినెస్ కొన్ని రోజులు ఆగిపోయినా, మనకు నచ్చిన ఫీల్డ్లోకి మనం మారాలనుకున్నా ఆ డిసిజన్ అనేది మన చేతిలో ఉండాలి. మరి ఎలా ఉంటుంది అది? మనకు ఒక రెగ్యులర్ క్యాష్లో ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్, ఒక 20-25 yearsలో జాబ్లో జాయిన్ అయిన వ్యక్తికి తను ఒక 10 to 15 years కనుక పద్ధతి కొద్ది ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే తను ఫైనాన్షియల్ ఫ్రీ కావచ్చు. అంటే తన ఎక్స్పెండిచర్ అయితే మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందో దానికి ఒక 50 times లేదా 100 times ఎక్స్పెండిచర్ అనేది తను ఆల్రెడీ కార్పస్ రూపంలో బిల్డ్ చేయగలిగితే తన థింకింగ్ లెవెల్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అన్నీ మారిపోతాయి. మరి దానికోసం మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకటి మనకి ఈరోజు మన ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసుకోవాలి. ఈరోజు మన ఎక్స్పెండిచర్ ఒకవేళ 10,000 20,000 ఉంది. ఆ 20,000 రూపాయలు ఆఫ్టర్ 10 years or 15 years నేను టార్గెట్ ఫైనాన్షియల్ ఎప్పుడు ఫ్రీ అవ్వాలనుకుంటున్నాను, టార్గెట్ చేయాలి. ఆ 10-15 years తర్వాత 20 becomes 60 అవుతుంది, 70 అవుతుంది. If I get 70,000 rupees per month as a passive income without my any effort, then you are financially free. ఓకే. ఈ 70,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి నేను ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి అనేది మీ ఫైర్ నెంబర్. ఓకే. ఇది ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. 50,000 సంపాదించే వరకు ఒకలాగా, 20,000 సంపాదించే వరకు ఒకలాగా, 3 లక్షలు సంపాదించే వరకు ఒకలాగా ఉంటుంది. మీ ఫైర్ నెంబర్ ఎంత అనేది మీరు చూడండి. అసలు ఎంత ఉండాలి అని అంటారు ఫైర్ నెంబర్ అనేది? అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత వరకు ఉండాలంటే మనం ఎంత చేయాలి? ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం అనేది జస్ట్ ఫర్ అ క్యాలిక్యులేషన్ సార్. క్యాలిక్యులేషన్ మాత్రం, అది మాత్రం క్యాలిక్యులేషన్ మాత్రమే. ఈచ్ ఇండివిజువల్ డబ్బు కనెక్షన్ అనేది డిఫరెంట్. కొంతమంది హై ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు ఎక్స్పెండిచర్ లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు. మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మన కార్పస్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 50,000 సంపాదించే వ్యక్తిని రిటైర్మెంట్ నంబర్ సింపుల్గా అడగాలని చెప్తే ఒక 10-15 వేల రూపాయలు అయితే వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. ఎందుకనంటే ఉన్న ఖర్చులన్నీ మానేసుకో లైఫ్ స్టైల్ని కూడా డౌన్ గ్రేడ్ చేసుకొని బతకాలి అని అంటే అది కరెక్ట్ ఆలోచన కాదు. చాలా మందిలో మన కామెంట్ సెక్షన్లో కూడా చూస్తాం, చాలామంది వీడియోస్ కింద 15 years వరకు లైఫ్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతే తర్వాత బతికేదేవుడు సచ్చేదేవుడు అనే కామెంట్ మనం చూస్తాం కదా. నిజానికి మీరు ఇక్కడ దేన్ని కాంప్రమైజ్ కావద్దు. మీ లైఫ్ లివ్లీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. కొత్తగా మీ లైఫ్ సెక్యూర్గా ఉండడం కోసమో లేకపోతే మీ లైఫ్ రిచ్గా కనబడడం కోసమో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో
ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి అది ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వగలుగుతుందా లేదా అనేది మీరు ఆలోచించాలి. ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వగలుగుతుంది అని అంటే ఇప్పుడు నేను కార్పొరేట్ చేయడానికి మరి నన్ను ఆపేది ఏంటి అనేది ఇంకొకసారి ఆలోచించాలి. ఆపే విషయాలు ఏమేమి ఉంటాయి? ఒకటి, రిటర్న్ అనేది ఒక ఈక్విటీ సంబంధించి మాట్లాడితే మన చేతిలో రిటర్న్ అనేది లేదు. ద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై అస్, బట్ పర్సంటేజ్ ఆఫ్ ద సేవింగ్స్ అనేది మన చేతిలో ఉంది. నేను 10% సేవ్ చేయగలుగుతానా, 20% సేవ్ చేయగలుగుతానా, 30% సేవ్ చేయగలుగుతానా, 50%. ఇప్పుడు మీరు ఫైర్ నెంబర్ డిసైడ్ అయ్యేటప్పుడు నీ సేవింగ్ రేట్ ఎంత, ₹1,00,000 శాలరీలో నీ సేవింగ్ రేట్ ఎంత అనేది నీ వెల్త్ని డిసైడ్ చేస్తుంది. అప్పుడు మీరు ఒక నంబర్ ఫిక్స్ కాండి, 2 crores, 1 crore, 3 crores. లాంగ్ డ్యూరేషన్ పెట్టుకోండి, 3 years 5 yearsలో వద్దు. ఎందుకంటే మీ లైఫ్ అని స్ట్రెస్లోకి వస్తుంది. ఒకటి 10 to 15 years ఎందుకు పెట్టుకుంటామని అంటే నాట్ ఓన్లీ ఫర్ మార్కెట్ వాలటిలిటీ, మీరు మీ ప్రొఫెషన్లో ఒక ప్రాపర్ స్టేజ్లో సెటిల్ అవ్వడానికి మీకు 10 years టైం పడుతుంది. అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కదా ప్రతి కెరీర్లో, ప్రతి బిజినెస్లో, ప్రతి ఆర్టిస్ట్కి కానీ ఎంప్లాయీకి కానీ వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో ఆటుపోట్లు అనేది దాటుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో యు ఆర్ స్టేబుల్ ఫర్ యువర్ ఆక్యుపేషన్ స్టేబుల్ అయిపోయింది. కొత్తగా మీరేం ఆస్తులు కొని మీ లైఫ్ని అప్గ్రేడ్ చేయలేదు. ఉన్న దాంట్లో సరైనగా లివింగ్ ఎక్స్పెండిచర్ అని ఉంది. ఏదైతే సర్ప్లస్ అనుకుంటామో దాన్ని ఎక్స్పెండిచర్ చేయకుండా, బ్లాక్ చేయకుండా మీ ఫైనాన్షియల్ రిటైర్మెంట్ కోసం కార్పస్ క్రియేట్ చేయడానికి వాడుతున్నాం. ఓకే. అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ద సేవింగ్ డిసైడ్ అవుతుంది మీరు ఎన్ని సంవత్సరాల్లో ఫైనాన్షియల్లీ రిటైర్ అవుతారనేది. ఈ ఫైనాన్షియల్లీ రిటైర్ అయిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి, చాలామంది బై 45 పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్షిప్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే కొంతమంది ఈవెన్ అగ్రి ఫీల్డ్లోకి వెళ్ళి కూడా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటర్నేషనల్ బిజినెస్లు స్టార్ట్ చేశారు. మరి ఇవన్నీ చేయాలని అంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే అవుతుందా, లేదంటే మీ దగ్గర ఆస్తులు ఉంటే అవుతుందని మనం ఆలోచించుకోవాలి. మన దగ్గర డెఫినెట్లీ క్యాపిటల్ మాత్రమే ఉండాలి. క్యాపిటల్ ఉంటే మనతో పని అవుతుంది. క్యాపిటల్ ఉండాలి అని అంటే ఇలాంటి స్ట్రాటజీలో అయితేనే మీ దగ్గర క్యాపిటల్ ఉంటుంది. ఒకవేళ ఇంకో సైడ్ ఆలోచిద్దాం, ఒకవేళ నేను ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది, చేతిలో ఉన్న డబ్బు నా దగ్గర లేదు, నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ టైంలో మీ జాబ్ పోతే మీరు కట్టే ఈఎంఐలు ఆగే పరిస్థితి వచ్చినా మీరు బిల్డ్ చేసిన కార్పస్ నుంచి దాన్ని కట్టచ్చు. ఓకే. మీరు ఏదైనా బిజినెస్ చేసి ఫెయిల్ అయ్యే సమస్యలో ఉన్నా మీరు బిల్డ్ చేసిన కార్పస్ దానికి వాడచ్చు. అంటే ఈవెన్ లైఫ్ గోయింగ్ వెరీ హార్డ్ సిచ్యువేషన్స్ ఆల్సో ఇట్ విల్ సేవ్ యూ. ఒకవేళ అంత స్మూత్గా వెళ్ళిపోయిందని అంటే యువర్ ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ఫిక్స్డ్. అండ్ 10 to 15 years పెట్టుకున్నప్పుడు లాస్ట్ 30 years ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క జర్నీ మీరు గమనిస్తే నేను రాబోయే 15 సంవత్సరాల్లో నిజంగా వెళ్తే బిల్డ్ చేయగలుగుతానా లేదా అనే నమ్మకం కూడా మీకు వస్తుంది. ఓకే. బట్ ఇన్ వన్ సర్వే చాలా మంది మరి ఇంత తెలిసినా కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక ఫండ్ యొక్క హిస్టరీ రీసెంట్గా మేము డిస్కస్ చేసాము. లాస్ట్ 25 year హిస్టరీ ఉన్న ఫండ్ 20-23% CAGR రిటర్న్ జనరేట్ చేసింది. మ్యూచువల్ ఫండ్లో చెప్తున్నాను. 7 లక్షల మంది ఇన్వెస్టర్స్ వచ్చారు దానికి, 7 lakhs. యూనో ఎంతమంది ఆ 22% తీసుకున్న వాళ్ళు? 33 members. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫియర్. ఈ జర్నీలో ఫియర్స్ ఉంటుంది అండ్ నో బడీ విల్ క్లాప్. ఈ జర్నీకి ఎవరు క్లాప్ చేసేలాగా కూడా ఉండదు. మీరు ఒక 10 lakhs కారు అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మీకు 100 మంది లైక్ చేస్తారు. మీరు 10 లక్షల పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే ముందు అసలు క్లాప్ చేసేవారు ఉంటారు, మీరు ఎవరికి చెప్పలేరు. బట్ ద కాన్ఫిడెన్స్, మీరు 5 lakhs నుంచి 10 lakhsకి వెళ్తున్నప్పుడు, 10 lakhs నుంచి 20కి వెళ్తున్నప్పుడు, 20 నుంచి 1 crore వెళ్తున్నప్పుడు, 2 crores వెళ్తున్నప్పుడు డే బై డే మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, అక్కడ భయం బిల్డ్ అవుతుంది. వన్స్ మీరు ఆఫ్ ద వే కానీ వెళ్ళారా, 3 years దాటారా, మీ లైఫ్ ఇంకా మీ చేతిలోకి వచ్చేస్తుంది. 3-4 years కానీ ఇలా వెళ్ళారని అంటే మీరు ఎలాంటి ఆక్యుపేషన్ లైన్ ఉండండి, ఈ ఫైర్ అనే నంబర్ మీ మైండ్లో ఉంది అని అంటే మీరు ప్రొఫెషనల్ టార్గెట్ కూడా ప్రాపర్ పెట్టుకోగలుగుతారు. ఓకే. లేదా మీరు ఆల్రెడీ స్ట్రక్ అయిపోయారు, డెట్లో ఇరుక్కున్నారు, అలాంటి టైంలో ఏం చేస్తారు, చేయలేము. కాబట్టి మీ లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసి 15 yearలో ఫైర్ అనే కాన్సెప్ట్లో ఫైర్ నంబర్ ఫిక్స్ అయిపోయి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే దానికి ఫండ్ రిటర్న్ అవసరం లేదు, మల్టీ బ్యాగర్ అవసరం లేదు, స్టాక్ పికింగ్ స్కిల్స్ అవసరం లేదు. సింపుల్, మీకు ఏది సింపుల్ అనిపిస్తుంది. కొంతమందికి ఈ రోజుల్లో ఎఫ్డీనే నాకు 7% బెటర్ అనుకుంటే యూ పుట్ మ్యాక్సిమం ఎఫ్డీ. నీ శాలరీలో 40% ఎఫ్డీ చేయగలుగుతా అంటే చేసే. మనీ అనేది మన దగ్గర ఉండాలి. మనీ మన దగ్గర ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఇలా ఫైర్ కాన్సెప్ట్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేసిన రిటర్న్ రావాలంటే ఈక్విటీస్ డెఫినెట్లీ రావాలి. మార్కెట్ 60%, 50%, 30% షాక్లు ఇస్తూ ఉంటుంది. యూ నీడ్ టు కంటిన్యూ దట్ జర్నీ. ఓకే. 30% డౌన్ అయిందని చెప్పి భయపడద్దు, 100% పెరిగిందని ప్రాఫిట్ బుక్ చేయొద్దు. వన్స్ హిట్ యువర్ ఫైర్ నంబర్ దెన్ యూ డిసైడ్
వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ యూ వాంట్ టు క్విట్. ఒకవేళ ఈ జర్నీ మీరు కంటిన్యూ చేస్తే మీ పిల్లలు అదృష్టవంతులైనట్టు. ఎందుకంటే వాళ్ళు జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం రాదు. ప్రతి పర్సన్ ఈరోజు ఎవరైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ యొక్క తన ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో, ముందే వాళ్ళు 25 కానీ 23 కానీ వాళ్ళకి తెలియకుండా ఈవెన్ ఫాదర్స్ అయినా ఈ కాన్సెప్ట్ని వాళ్ళకు నేర్పగలిగితే వాళ్ళు లైఫ్ టైం ఎలాంటి ట్రాప్లో పడరు అండ్ వాళ్ళ జర్నీ చాలా స్మూత్ అవుతుంది. అండ్ వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ఏం బిల్డ్ చేయాలనుకున్నారో వాళ్ళ స్కిల్స్కు తగిన ఆక్యుపేషన్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు డెఫినెట్గా. దిస్ ఇస్ ద బ్యాక్ ఫ్యూల్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని మీకు ఒకవేళ ఒంటరిగా ఈ ప్రయాణం కాదు అనుకుంటే ఫైండ్ ఏ కోచ్, కంటిన్యూ ది జర్నీ ఇలా చేశారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.